మీరు హీరో సూర్య గారి సింగం మూవీ చూసారా? అందులో ఆయన క్యారెక్టర్ యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా ఎంత పవర్ఫుల్గా ఉంటుందో గమనించారా? అయితే అలాంటి ఒక రియల్ క్యారెక్టరే ఈ అన్నమలై. ఈయన ప్రజెంట్ తమిళనాడు బీజేపీ లీడర్, కానీ అంతకుముందు ఒక పవర్ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్. ఈయనకు కర్ణాటకలో పెద్ద సినిమా హీరోల్ని తలదన్నే ఫాలోయింగ్ ఉంది. కేవలం ఇతను తన సర్వీస్ ద్వారా ప్రజల అభిమానాన్ని ఆ లెవెల్లో గెలవగలిగారు. అయితే విషయం ఏమిటంటే, నిన్న తమిళనాడు రాజకీయాల్లో ఒక భూకంపం క్రియేట్ అయింది, ఎస్పెషల్లీ తమిళనాడు బీజేపీ పార్టీలో. తమిళనాడు బీజేపీ అంటే అందరికీ గుర్తొచ్చే ఫేస్ ఈ అన్నమలై. అయితే నిన్న ఈయన బీజేపీ పార్టీకి రెసిగ్నేషన్ సబ్మిట్ చేశారు. ఈయన అందరిలాంటి ఒక సాధారణ పొలిటీషియన్ కాదు, వెరీ ప్రొఫెషనల్. ఈయన ఒక ఫార్మర్ ఐపీఎస్ ఆఫీసర్, దేశభక్తి కలిగినవాడు. ఇప్పటి వరకు ఇతని పైన ఒక చిన్న మచ్చ కూడా లేదు, ఎటువంటి అవినీతి ఆరోపణ లేదు. ఐపీఎస్ ఆఫీసర్ లెవెల్లో పనిచేసిన వ్యక్తులు భారీ లెవెల్లో అవినీతి చేయడం, కుంభకోణాల్లో భాగం పంచుకోవడం చేస్తారు. కానీ ఈయన పైన ఇప్పటి వరకు అలాంటి ఆరోపణలు లేవు. అండ్ ఇతను ఏ ప్రాంతాల్లో అయితే సర్వీస్ని ఇచ్చారో అక్కడి ప్రజలు ఇతన్ని అమితంగా అభిమానిస్తారు, ప్రేమిస్తారు. అలాంటి ఒక గొప్ప లీడర్ బీజేపీకి ఎందుకు రిజైన్ చేసినట్టు? ఈ రెసిగ్నేషన్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఈయన తన నేచర్కి తగ్గట్టుగానే ప్రొఫెషనల్గా ముందు బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ గారిని కలిసి రెసిగ్నేషన్ ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే అమిత్ షా గారు అన్నమలై గారితో ఒక మీటింగ్ చేశారు. ఆ మీటింగ్ తర్వాత ఈయన తన రెసిగ్నేషన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఆ విషయం ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. బహుశా ఈ వీడియో రిలీజ్ అయ్యేలోపు ఆ క్లారిటీ వచ్చేస్తుంది కావచ్చు. అయితే తమిళనాడు బీజేపీకి వెన్నుముక అయిన అన్నమలై ఎందుకు రిజైన్ చేస్తున్నట్టు? దానికి కారణాలేంటి? బీజేపీ అన్నమలైని మోసం చేసిందా? అన్నమలైకి బీజేపీ పైన నమ్మకం లేకుండా పోయిందా? రండి ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రకటన. ప్రపంచంలో జరుగుతున్న ఉద్రిక్తలతో మార్కెట్ మరోసారి షేక్ అయింది. కానీ సరైన సమయంలో ఇన్వెస్ట్ చేసిన వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ పోర్ట్ఫోలియో పెంచుకున్నారు. మిగతా వారు చూస్తూ ఉండిపోయారు. నేడు మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో మనీ సంపాదించవచ్చు. అది కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తూ చాలా తక్కువ టైంలో సంపాదించవచ్చు. అందుకు మీకు మార్కెట్ వుల్ఫ్ హెల్ప్ అవుతుంది. ఈ మార్కెట్ వుల్ఫ్ ఎక్స్పర్ట్ స్టాక్ మార్కెట్ని అర్థం చేసుకుని రైట్ డెసిషన్ తీసుకుంటారు. అండ్ ఇదొక సెబీ రిజిస్టర్డ్ యాప్. బెస్ట్ పార్ట్ ఏమిటంటే, మీరు కేవలం 99 రూపీస్ లైఫ్ టైం ఫీతో ట్రేడింగ్ స్టార్ట్ చేయవచ్చు. ఈ యాప్ ఎలా వర్క్ అవుతుందంటే, దీన్ని ఓపెన్ చేసి పిన్ కొట్టి లాగిన్ అవ్వాలి. ఇక్కడున్న ఫాలో ట్రెండ్ ఫీచర్ పైన క్లిక్ చేస్తే రియల్ టైంలో ట్రేడర్స్ ఎక్కడ లాభాలు పొందుతున్నారో చూపిస్తుంది. ఫాలో ట్రెండ్ని క్లిక్ చేసి ట్రేడ్ ప్లేస్ చేస్తే ట్రేడ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మీరు చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయవచ్చు. అదే వేరే యాప్లో బిగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలని చెప్తారు. స్టాప్ ట్రేడ్ క్లిక్ చేసిన తర్వాత మీరు చాలా తక్కువ టైంలో 1856 ప్రాఫిట్, ఇలా మీకు ఎంత ప్రాఫిట్ వస్తే అంత అమౌంట్ చూపిస్తుంది. మార్కెట్ వుల్ఫ్ ఫ్రీ ట్రేడ్ రికమెండేషన్ కూడా అందిస్తుంది. ఈ యూజర్స్ జస్ట్ ఒక్క రోజులో 11,060 బుక్ చేసుకున్నారు. నెలలో 70,468 రూపీస్ అండ్ సంవత్సరంలో 5,03,940 రూపీస్ వరకు లాభాలు పొందామని క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాఫిట్స్ పైన ఎటువంటి కమిషన్స్ ఉండవు. ఇప్పటి వరకు ఈ మార్కెట్ వుల్ఫ్ని 20 lakh పీపుల్ డౌన్లోడ్ చేసుకున్నారు. వాళ్ళు దీన్ని ఒక స్ట్రాంగర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కమెంట్లో ఇచ్చాను. అన్నీ తెలుసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. నిన్న అన్నమలై గారు రిజైన్ చేశారు అనే విషయం తమిళనాడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. కేవలం తమిళనాడులోనే కాదు, ఈ విషయం ఇండియా వైడ్గా వైరల్ అయ్యింది. అన్నమలై లాంటి ఒక నిజాయితీ గల నాయకుడు, నేషనలిస్ట్ లీడర్ బీజేపీ నుంచి రిజైన్ చేయడం ఆర్ఎస్ఎస్ టాప్ అఫీషియల్కి కూడా నచ్చలేదు. అందుకే స్వయంగా ఆ అఫీషియల్స్ అన్నమలైని ఒప్పించే ప్రయత్నం చేశారు అనే వార్తలు వస్తున్నాయి. పొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఇది తమిళనాడు రాజకీయాల్లో ఒక అతిపెద్ద చేంజ్ అని చెప్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా జరిగిన లోక్సభ ఎలక్షన్స్ తర్వాత తమిళనాడులో ఉన్న బీజేపీ కార్యకర్తలకి, ఫాలోవర్స్కి సెంట్రల్లో ఉన్న బీజేపీ నాయకులు అన్నమలైని సైడ్లైన్ చేయడం ఏమాత్రం ఇష్టం లేదు. తమిళనాడులో అసలు ఏమాత్రం సిగ్నిఫికెన్స్ లేని బీజేపీ పార్టీని రివైవ్ చేసింది ఈ అన్నమలై. ఎప్పుడూ లేనంతగా తమిళనాడులో బీజేపీ పార్టీకి 11% ఓట్లు తెప్పించిన లీడర్ ఈ అన్నమలై. అలాంటి లీడర్ని సెంట్రల్లో ఉన్న బీజేపీ నాయకులు సైడ్ లైన్ చేస్తున్నారు. అలాగే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అన్నమలైకి సెంట్రల్లో ఉన్న బీజేపీ లీడర్స్కి అండర్స్టాండింగ్ సరిగా కుదరట్లేదు అని తెలుస్తోంది. మీ అందరికీ తెలుసు, రీసెంట్ లోక్సభ ఎలక్షన్లో బీజేపీ ఏఐడిఎంకే పార్టీతో పొత్తు కుదుర్చుకుంది. కానీ అప్పటి వరకు బీజేపీకి ప్రెసిడెంట్గా ఉన్న అన్నమలైకి డిఎంకే అండ్ ఏఐడిఎంకే ఈ రెండు పార్టీలో ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు.
అన్నమలై బీజేపీ సొంతంగా పోరాడి డిఎంకేను గెలవాలి అనే ఆలోచన కలిగినవాడు. కానీ సెంట్రల్లో ఉన్న బీజేపీ లీడర్స్ అన్నమలై మాటల్ని పక్కన పెట్టి ఏఐడిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అంతేకాదు, అప్పటి వరకు అంటే ఏప్రిల్ 2025 వరకు తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్న అన్నమలైని తొలగించి వేరే పర్సన్ని నైనార్ నాగేంద్రన్ అనే వ్యక్తిని బీజేపీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ఇక్కడ బీజేపీ పార్టీ అన్నమలైని కావాలని సైడ్ లైన్ చేస్తుంది అని క్లియర్గా తెలుస్తుంది. సాధారణంగా తమిళనాడులో పవర్ కేవలం 2 పార్టీల చేతిలో మాత్రమే ఉంటుంది. ఒకటి డిఎంకే, రెండవది ఏఐడిఎంకే. ఉంటే వీళ్ళు పవర్లో ఉంటారు, లేదా వీళ్ళు పవర్లో ఉంటారు. థర్డ్ పార్టీకి ఈ రాష్ట్రంలో అవకాశం లేకుండా ఉండేది. అయితే ప్రజెంట్ తమిళనాడులో ఉన్న యూత్ ఈ ద్రవిడియన్ పాలిటిక్స్తో విసిగిపోయారు. వాళ్ళు కొత్త పార్టీ కోసం, కొత్త లీడర్ కోసం చూస్తున్నారు. ఆ విషయాన్ని అన్నమలై గ్రహించాడు. యువతనే మెయిన్ టార్గెట్గా చేసుకుని వాళ్ళతో కలిసి ఒక స్ట్రాంగ్ లీడర్గా ఎదుగుతున్నాడు. అలాంటి టైంలో బీజేపీ ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకుంది. అది ఆయనకు అస్సలు నచ్చలేదు. సరిగ్గా అదే సమయంలో విజయ్ టీవీకే పార్టీ పెట్టి మొదటిసారి ఆ రాష్ట్రంలో పెద్ద పార్టీలైన డిఎంకే, ఏఐడిఎంకేను చిత్తుగా ఓడించేశాడు. మొదటిసారి పోటీ చేసే ముఖ్యమంత్రి అయిపోయాడు. నిజం చెప్పాలంటే అన్నమలై ప్రిపేర్ చేసిన గ్రౌండ్ని, యాంటీ ద్రవిడియన్ యూత్ బేస్ని విజయ్ సక్సెస్ఫుల్గా అట్రాక్ట్ చేయగలిగాడు. తమిళనాడులోని యువత అన్నమలైకి ఎందుకు సపోర్ట్ చేయలేదు అంటే బీజేపీ పార్టీ ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకుంది. ఆ నిర్ణయాన్ని అన్నమలయే సపోర్ట్ చేయలేకపోయాడు. కాబట్టి అన్నమలై అంటే ఇష్టమున్న యువత కూడా విజయ్ పార్టీకి సపోర్ట్ చేసింది. ఇక అన్నమలై రియల్ స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక రియల్ మోటివేషనల్ మూవీకి ఏమాత్రం తక్కువ కాదు. ఈయన ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తి. తమిళనాడులోని కరూర్ జిల్లాలో పుట్టాడు. కోయంబత్తూర్లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత ఐఐఎం లక్నోలో ఎంబీఏ కంప్లీట్ చేశాడు. 2011లో యూపీఎస్సీ క్లియర్ చేసి కర్ణాటకలో ఐపీఎస్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాడు. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, సింగం సినిమాలో సూర్యను ఎంత పవర్ఫుల్ ఆఫీసర్గా చూపించారో అన్నమలై అలాంటి ఒక రియల్ ఆఫీసర్. ఈయన కర్ణాటకలో లా అండ్ ఆర్డర్ని డీల్ చేసిన విధానం ప్రజల్ని, అక్కడి లీడర్స్ని కూడా ఆశ్చర్యపరిచింది. ఇతని పేరు వింటేనే క్రిమినల్స్ భయపడిపోయేవారు. పర్ఫెక్ట్ ప్రొఫెషనలిజంకి ఈయన మారు పేరు. ఇంత పెద్ద పొజిషన్లో ఉండి కూడా ఒక్కసారి కూడా ఇతని పైన అవినీతి ఆరోపణలు రాలేదు. ఉడిపి అండ్ చిక్మంగళూరు ప్రాంతంలో ఈయన ఎస్పీగా ఉన్నప్పుడు అవి కాస్త సెన్సిటివ్ ఏరియాస్. అక్కడ ఎక్కువగా కమ్యూనల్ టెన్షన్స్ ఉండేవి, వైలెన్స్ కూడా జరిగేవి. ఈయన ఎటువంటి పొలిటికల్ పార్టీకి సపోర్ట్ ఇచ్చేవాడు కాదు. న్యూట్రల్గా ఉండి తన ఇన్ఫ్లుయెన్స్ని మాత్రమే ఉపయోగించి ఈ ప్రాంతంలోని క్రిమినల్ యాక్టివిటీస్ అన్నిటినీ ఎలిమినేట్ చేయగలిగాడు. అక్కడి లోకల్ గ్యాంగ్స్ని వేటాడి పట్టుకొని ఎలిమినేట్ చేశాడు. ఇతను ఒక కంప్లీట్ న్యూట్రల్ పర్సన్. ఎటువంటి పొలిటికల్ పార్టీతో అలయన్స్ ఉండేది కాదు. అండ్ ప్రజలతో ఎంతో ఫ్రెండ్లీగా ఉండేవాడు. అందుకే ఆయన ఏ ఏరియాలో పోస్టింగ్లో ఉన్నా అక్కడి ప్రజలు బాగా అభిమానించేవారు. ఇతన్ని రియల్ లైఫ్ సింగం అని కూడా అంటారు. ఇంకో విషయం ఏమిటంటే చిక్మంగళూరులోని బాబా బుబంగిరి దర్గా అండ్ దత్తాత్రేయ పీఠ్, ఈ 2 ప్రాంతాల్లో కమ్యూనల్ గొడవలు ఎక్కువగా జరిగేవి. ఇది కర్ణాటకలో అయోధ్య గొడవ లాంటిది. ప్రతి సంవత్సరం దత్తాత్రేయ జయంతి సమయంలో ఇక్కడ ఎక్కువగా గొడవలు జరిగేవి. కానీ అక్కడ అన్నమలై ఎస్పీగా వచ్చిన తర్వాత ఆ ప్రాంతం మొత్తం పీస్ఫుల్గా మారింది. ఈయన ఎస్పీగా ఉంటూ అనేక సంవత్సరాలుగా వైలెన్స్ హిస్టరీ కలిగిన ఈ ప్రాంతాన్ని నో వైలెన్స్ జోన్గా క్రియేట్ చేశాడు. సంవత్సరాల తర్వాత అక్కడ దత్తాత్రేయ జయంతి ఎటువంటి వైలెన్స్ లేకుండా జరిగింది. ఈ ప్రాంతంలో ఈయన పరిస్థితులను హ్యాండిల్ చేసిన విధానం చూసి ప్రజలు అండ్ గవర్నమెంట్ కూడా షాక్ అయింది. దాంతోపాటు ఉడిపి, మణిపాల్ లాంటి ఎడ్యుకేషనల్ హబ్ ఏరియాస్లో స్టూడెంట్ డ్రగ్ రాకెట్స్ ఉండేవి, వాటిని కూడా ఎలిమినేట్ చేశాడు. ఈయన ఇంత పెద్ద ఆఫీసర్ అయినా కూడా జస్ట్ ఒక బుల్లెట్ బండి వేసుకొని ప్రజల్లోకి వెళ్ళిపోయేవాడు. డైరెక్ట్గా ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యల్ని తెలుసుకునేవాడు. అందుకే ఈయన్ని రియల్ లైఫ్ సింగం అంటారు. ప్రజలు ఇతన్ని ఎంతగా ప్రేమిస్తారో చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2016లో అన్నమలైని ఉడిపి నుంచి కార్వార్ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు ఉడిపిలోని ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చి బంద్ ప్రకటించి ధర్నా చేశారు. అన్నమలైని వేరే జిల్లాకు ట్రాన్స్ఫర్ చేయకూడదు, మాకు ఇక్కడ కావాలి అని ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ పోలీస్ ఆఫీసర్ కోసం ప్రజలు ఇలా చేయలేదు. ఆ తర్వాత ఈయన ప్రజలకు మరింత సేవ చేయడానికి 2019లో తన ఐపీఎస్ పదవిని వదిలేసి రాజకీయాల్లో రావడానికి నిర్ణయించుకున్నారు. 2020లో బీజేపీ పార్టీ ఈయనకు ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ని, యూత్లో ఉన్న పాపులారిటీ చూసి తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్గా చేశారు. చిన్న ఏజ్లోనే తమిళనాడు బీజేపీ పార్టీకి ఫేస్గా మారారు. ఈయన బీజేపీ బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజుల్లోనే తన పనిని మొదలుపెట్టారు.
అటాకింగ్ పాలిటిక్స్ చేసేవారు. డిఎంకే పార్టీ కరప్షన్ని ప్రజల ముందు చాలా తెలివిగా ఎక్స్పోజ్ చేసేవాడు. డిఎంకే పార్టీకి గట్టి పోటీ కేవలం అన్నమలై మాత్రమే అన్నట్టుగా ఎదిగారు. ప్రజల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. కానీ అక్కడే అసలు సమస్య మొదలైంది. తమిళనాడు బీజేపీలో ఇతని కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ కలిగిన చాలామంది లీడర్లు ఉన్నారు. వాళ్లకు ఈయన పైన ఈర్ష్య మొదలైంది. అన్నమలై డబ్బుకు అమ్ముడుపోయే లీడర్ కాదు, నిజాయితీతో ప్రజలకు జెన్యూన్గా సేవ చేయాలి అనే ఆలోచన కలిగినవాడు. ఈయన బీజేపీ పార్టీలో వన్ మ్యాన్ షోగా ఎదిగారు. అది తన తోటి బీజేపీ లీడర్లకు నచ్చలేదు. అలాగే సెంటర్లో ఉన్న బీజేపీ నాయకులు ఈసారి ఎలక్షన్లో బీజేపీ ఏఐడిఎంకేతో కలిసి పోటీ చేయాల్సిందిగా నిర్ణయించారు. అది అన్నమలై ప్రిన్సిపల్కి అగెన్స్ట్. ఇతను ద్రవిడియన్ పాలిటిక్స్కి కంప్లీట్గా అగెన్స్ట్. అలాంటప్పుడు ఈ బీజేపీ పార్టీ వెళ్ళి ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకోవడం ఇతనికి ఏమాత్రం నచ్చలేదు. అందుకే 2025 ఏప్రిల్లో ఈయన స్వతహాగా బీజేపీ ప్రెసిడెంట్ పదవిని వదిలేశారు. అండ్ బీజేపీ కూడా ఈయన్ని సైడ్లైన్ చేయడం మొదలుపెట్టింది. ఇది బీజేపీ పార్టీ చేసిన అతిపెద్ద మిస్టేక్. దాన్ని ఇప్పుడు వాళ్ళు రియలైజ్ కూడా అయ్యారు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకోవడం అతిపెద్ద మిస్టేక్గా ప్రూవ్ అయింది. తమిళనాడులో బీజేపీ 2 సీట్లను కూడా ప్రాపర్గా గెలవలేకపోయింది. అన్నమలై క్రియేట్ చేసిన యాంటీ ద్రవిడియన్ ఐడియాలజీ కలిగిన యూత్ అంతా కూడా విజయ్కి సపోర్ట్ చేశారు. అందుకే ఇప్పుడు అన్నమలై బీజేపీలో ఉంటే తాను అనుకున్నది సాధించలేను అని రియలైజ్ అయి రెసిగ్నేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఆ రెసిగ్నేషన్ని బీజేపీ పార్టీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది మనం వేచి చూడాలి. ఇక ఈ రెసిగ్నేషన్ తర్వాత అన్నమలై గారు ఏం చేయబోతున్నారు అనే విషయానికి వస్తే, కొంతమంది ప్రకారం ఈయన ఒక కొత్త పార్టీని క్రియేట్ చేయబోతున్నారు. విజయ్ లాగా ఈయన తన సొంత ఇమేజ్తో తనకు ఆల్రెడీ ఉన్న పాపులారిటీని యూజ్ చేసి ఒక పవర్ఫుల్ పార్టీని ఏర్పాటు చేయాలి అనుకుంటున్నాడు. ఇంకొంతమంది పొలిటికల్ ఎక్స్పర్ట్ చెప్పేది ఏమిటంటే ఇదంతా కూడా బీజేపీ మాస్టర్ ప్లాన్లో భాగం అని. విషయం ఏమిటంటే బీజేపీని తమిళనాడులో యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. తమిళనాడు ప్రజలకి అన్నమలై పైన నమ్మకం ఉంది, అభిమానం ఉంది. కానీ తమిళనాడులోని ప్రజలు బీజేపీని ఆల్వేస్ ఇది ఒక నార్త్కి చెందిన పార్టీ అని మాత్రమే చూస్తారు. వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయరు. ఈ విషయాన్ని బీజేపీ గ్రహించి తమిళనాడులో ఒక బి పార్టీని, అంటే బ్యాక్గ్రౌండ్లో బీజేపీనే ఉంటుంది కానీ అన్నమలైని ఒక ఇండిపెండెంట్ పార్టీ ఫౌండర్గా క్రియేట్ చేసి ఒక కొత్త పార్టీతో తమిళనాడు రాజకీయాల్ని శాసించేలాగా బీజేపీ ప్లాన్ చేస్తుంది అని కొంతమంది చెబుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? బీజేపీ నిజంగా అన్నమలై గారిని సైడ్ లైన్ చేస్తుందా? బీజేపీ ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకోవడం అతిపెద్ద మిస్టేకా? అన్నమలై గారు బీజేపీకి దూరం అవ్వడం సరైన నిర్ణయమా కాదా? లేదా ఇదంతా కూడా బీజేపీ మాస్టర్ ప్లాన్లో భాగమా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ మార్కెట్ వుల్ఫ్ యాప్ని ఇప్పటికే మోర్ దెన్ 2 మిలియన్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్ని తెలుసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.